బాధ్యత గల గురువు తన శిష్యులకు వారిలో గల లోపాలను వివిధ మార్గాల్లో ఎత్తి చూపుతూనే ఉంటాడు. అయినా బుర్రకెక్కని విద్యార్థులకు దెబ్బ వేయవలసిందే. అదే గురు పరీక్ష. అంతేగాని విద్య దాచుకునేందుకోసం గురువు చేసే ట్రిక్కు కానే కాదది. ఇంతకు గురువు పరీక్షలు ఎందుకు చేస్తాడంటే, అంతకుముందు సూత్రప్రాయంగా చేసినటువంటి ఉపదేశం వీడికి ఎక్కకపోతే ఎందుకు ఎక్కలేదా అని ఆలోచించి అడ్డుపడుతున్నటువంటి అవలక్షణాలను గుర్తించి వాటిని తొలగించేందుకే గురు పరీక్షలు చేస్తాడు. అందువల్ల మనమప్పుడు గురు పరీక్షలు శిష్యులపై అపార కరుణతో చేసేవే కానీ అది కఠినత్వం కాదు అని ఇంకొక పర్యం కూడా మనం చెప్పుకుంటున్నాం. శ్రీ గురుదత్త.